ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక కంటైనర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ని బాటిల్లో ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో అలాగే వాల్యూని కూడా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాం. దీన్నే వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను నేమ్ అనే వేరియబుల్లో రవి అనే డేటాని స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే ఏజ్ అనే వేరియబుల్లో 23 అనే డేటాని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేమ్ అండ్ ఏజ్ అనేవి వేరియబుల్స్ అవుతాయి. రవి అండ్ 23 అనేవి డేటా అవుద్ది. వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అసైన్ చేద్దామో చూద్దాం. నార్మల్గా ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని తీసుకుంటాము. అలాగే మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేద్దాం చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా a, b, c = 1, 2, 3 అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసాము. చూద్దాం ఒకసారి. ప్రింట్ a, ప్రింట్ b, ప్రింట్ c. ఇక్కడ రన్ చేస్తే అవుట్పుట్లో చూస్తే మనకి 1, 2, 3 అని వచ్చాయి. అంటే ఏకి 1 వాల్యూ అసైన్ అయింది, బికి 2 వాల్యూ అసైన్ అయింది, సికి 3 అనే వాల్యూ అసైన్ అయింది. అలాగే ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్కి సింగిల్ డేటాని అసైన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ x = y = z = 100 అని ఇస్తున్నాను. ప్రింట్ x, ప్రింట్ y, ప్రింట్ z. ఇంకా రన్ చేస్తే అవుట్పుట్లో చూస్తే మనకి ప్రతి వేరియబుల్కి సేమ్ డేటా అసైన్ అయింది. అంటే xకి 100 అసైన్ అయింది, వైకి 100 అసైన్ అయింది, జెడ్కి 100 అసైన్ అయింది. వేరియబుల్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను యూజర్ నేమ్ = రవిని తీసుకుంటున్నాను. ఒకసారి దాన్ని ప్రింట్ చేస్తే చూద్దాం. రన్ చేస్తే ఇక్కడ మన అవుట్పుట్లో వచ్చేసరికి ఎర్రర్ వచ్చింది. అంటే మనం అక్కడ స్పేస్ ఇవ్వకూడదు. వేరియబుల్కి మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే స్పేస్ ఉండకూడదు. మన వేరియబుల్ నేమ్లో స్పేస్ ఉండకూడదు. స్పేస్ తీసి స్పేస్ బదులు _ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే ఓకే తీసుకుంది. యూజర్ నేమ్ = రవి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ఎగ్జాంపుల్ num1 = 50 ఇచ్చాను. ఇక్కడ num1ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే మనకి వాల్యూ వస్తున్నారా రాలేదు చూద్దాం. వచ్చింది. num1 = 50 వచ్చింది. మనం యూజర్ నేమ్లో వర్డ్స్ని నెంబర్స్ని కలిపి రాయొచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సింబల్ ఇచ్చాను num1 ప్లేస్లో, చూస్తే ఎర్రర్ వచ్చింది. సో మనం మన వేరియబుల్లో సింబల్స్ని రాయకూడదు. ఇంకో సింబల్ ఇస్తాను చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. మళ్ళీ ఎర్రరే వచ్చింది.
సో మనం సింబల్స్ని వాడకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి హ్యాష్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. మళ్ళీ ఎర్రరే వచ్చింది. సో మనం మన వేరియబుల్స్ నేమ్స్లో స్పేస్ అన్న సింబల్స్ ఇవ్వకూడదు. ఇస్తే మనకు ఎర్రరే వస్తుంది. వేరియబుల్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ పైథాన్ ట్యుటోరియల్ వీడియోస్.